ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. పదవ అధ్యాయము 17వ వచనము నుంచి 22వ వచనము వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను: మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఏడ్పించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించువారుందరు. వారిని మెలకువతో గమనించి ఉండడు. మీరు రాష్ట్రపాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదరు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకప్పుడు అనుగ్రహింపబడను. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడను. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగించరు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మెల్లరూ ద్వేషించరు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు మరణించిన తరువాత ప్రభువు కోసము ప్రాణాలు అర్పించినటువంటి, ప్రభువుకు సాక్షిగా నిలబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి పునీత స్టీఫెన్ గారు. వాస్తవానికి ప్రభువు జన్మించినప్పుడే ప్రభుని స్థానములో తమ ప్రాణాలు అర్పించింది పసిబిడ్డలు అయినప్పటికీ కూడా బుద్ధి వివరము తెలిసినటువంటి వారిలో ప్రభువు కోసము ప్రాణాలు అర్పించింది పునీత స్టీఫెన్ గారు. అందుకే క్రీస్తు జయంతి వేడుకలు మనము 8 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాము. క్రీస్తు జయంతి వేడుకలలో 2వ రోజున ఈ వేద సాక్షిని తల్లి శ్రీ సభ స్మరణ చేస్తూ ఉంటుంది. తద్వారా మన బాధ్యత ఏమిటి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. స్టీఫెన్ గారు వాస్తవానికి ప్రభువు చేత ఎన్నుకొనబడిన వ్యక్తి కాదు. ప్రభువు ప్రధాన శిష్యగణములో ఒకడు కాదు. ప్రభువు పరిచర్యను కొనసాగించడానికి అపోస్తలులు చేసేటువంటి పనిలో తాము బోధన కాకుండా ఇతర సాంఘిక సేవా కార్యకలాపాలు చేసే నేపథ్యంలో ప్రాథమిక బాధ్యత లేక ప్రధాన బాధ్యత అయిన బోధనను చాలాసార్లు ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరత ఏర్పడుతూ ఉంటుంది. బోధించడం మానేసి సాంఘిక సేవ చేయడం సబబు కాదు అన్నటువంటి భావన అపోస్తలులకు కలిగినప్పుడు ఆ పని కోసము ఇతరులను ఎన్నుకోవాలి, ఇతరులను ఎంపిక చేయాలి అనేటువంటి నిర్ణయానికి అపోస్తలుల గణము వస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే 7 వ్యక్తులను వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు. వారిని ఇప్పుడు మన భాషలో డీకన్లు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఈ 7 భక్తులు కూడా అపోస్తలులు చేపట్టినటువంటి సేవా కార్యక్రమము వితంతువులకు కానివ్వండి, లేకపోతే అవసరములో ఉన్నటువంటి వారికి కానివ్వండి, సేవ చేసేటువంటి పనిని వీళ్లకు అప్పజెప్పి క్రీస్తు బోధనను కొనసాగించడము తమ ప్రధాన బాధ్యతగా అపోస్తలులు భావించే వీళ్లకు అప్పజెప్పుతూ ఉన్నారు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, సామాజిక సేవ కోసము ఎన్నుకోబడినటువంటి వీళ్ళు
దానికే తమ జీవితాలను పరిమితం చేయడం లేదు. దానితో పాటు అవకాశము దొరికింది కాబట్టి క్రీస్తుని గురించి బోధించడము మొదలు పెడుతూ ఉన్నారు. పునీత స్టీఫెన్ గారు ప్రార్థనా మందిరములలోనికి, సినగోగులలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయనకు గ్రీకు భాషలో పాండిత్యము ఉంది కాబట్టి వివిధ రకాలైనటువంటి యూదుల ప్రార్థనా మందిరములోనికి ఆయన వెళుతూ ఉన్నారు. స్వతంత్రులు అనబడేటువంటి వారు, అంటే రోమ నగరానికి బందీలుగా తీసుకుని రాబడిన తరువాత వాళ్ళని అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఓ సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత కురేనీయులు, వాళ్ళు ఇశ్రాయేలీయులలో భాగస్థులు అయినప్పటికీ కూడా వాళ్ళు తమకంటూ మరొక విడిది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకముగా తమకంటూ ఓ సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆ రోజుల్లోనే సమాజము ముక్కలుగా ఉంది అనేటువంటిది స్టీఫెన్ గారి చరిత్ర చూస్తే మనకు స్పష్టం చేయబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళందరి దగ్గరకు వెళుతూ ఉన్నారు. ప్రభువు అంతకుముందు మాట చెబుతూ ఉన్నారు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళమని. ఆ మాట పట్టుకొని ఈయన తనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ, తనకు ఉన్నటువంటి భాషా పాండిత్యాన్ని కూడా వినియోగించుకొని ఈ వివిధ రకాలైనటువంటి సమాజపు దేవాలయాల వద్దకు లేక ప్రార్థనా మందిరాలకు వెళ్ళి వారికి క్రీస్తుని గురించి బోధించడం మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూచేటువంటి అసలు శిష్యులైన మెస్సయా క్రీస్తు అన్నటువంటి అంశాన్ని వాళ్లకు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు మెస్సయా కాదు అన్నటువంటి భావనతోటే ఉంటున్నారు. కానీ ఆయనతో వాదించి గెలవలేకపోతున్నారు. దైవ కుమారుడిగా క్రీస్తు ఈ లోకములో జీవించిన విధానము, బోధించిన బోధలు, చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా ప్రవక్తల ప్రవచనాలలో ఏ విధంగా నెరవేరుతున్నాయి అని ఒకవైపు మత్తయ్య గారు వ్రాసినటువంటి సువిశేషంలో స్పష్టం చేయబడుతూ ఉంది. అదే బాణీలో బహుశా స్టీఫెన్ గారు కూడాను నిరూపించేటువంటి ప్రయత్నము చేశారు తన బోధల ద్వారా. వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడా ఆయనను ఎదిరించేటువంటి సత్తా వాళ్లకు లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకోసమో ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. న్యాయస్థానాలకి అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో, ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా అప్పుడు మీకు అనుగ్రహింపబడను. వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు, ఏ విధమైనటువంటి వాదనలోకి దిగుతారు అనేది మనకు తెలియదు. మరి కాబట్టి ఏం మాట్లాడతారో, ఎలా జవాబు చెప్పాలి, ఎలా వాళ్ళని కట్టడి చేయాలని ఆలోచించుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది తప్ప మరొకటి లేదు. దానికి బదులు తమ జీవితాలు ప్రార్థనలో, సేవలో గడుపుతూ ఉంటే ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు, న్యాయస్థానాలకు అప్పగింపబడినప్పుడు ఏం మాట్లాడాలి అనేటువంటిది ఆత్మే అనుగ్రహిస్తుంది అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. జరిగినటువంటిది కూడా అదే, తరతరాలుగా నేటి వరకు కూడా జరిగేటువంటిది అదే. దైవ సేవలో నిమగ్నులైనటువంటి వ్యక్తులు లేక దైవ క్రియలలో నిమగ్నులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కష్టకాలము వచ్చినప్పుడు, క్రీస్తుని గురించి నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లకున్నటువంటి పాండిత్యం కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రేరణే వాళ్ళ చేత రకరకాలైనటువంటి వాదనలకు ప్రతివాదనలు వినిపించేటువంటి సత్తాను ఇస్తూ ఉంటుంది నాటి నుంచి నేటి వరకు కూడా. అందుకే ఇక్కడ స్టీఫెన్ గారికి కూడా ప్రభువు చెప్పినట్లుగా వాళ్ళ మాటలు కాదు కానీ, తన స్వంత మాటలు కాదు కానీ ఆత్మ అనుగ్రహించింది అని మనకు బైబిల్ గ్రంథమే చెబుతూ ఉంది. పవిత్ర ఆత్మతో నిండిన వాడై ఆత్మాభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఆయన పరలోకము వైపుకు చూచినప్పుడు ఆయనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని మహిమ దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడను. ఇదిగో పరలోకం తెరవబడింది, నేను చెప్పేటువంటి మాటలు అవాస్తవాలు కావు, దేవుడు తన దర్శనాన్ని ఎప్పుడు చూపిస్తున్నాడు అని చెప్పి వారందరికీ చెప్పినప్పుడు అది వాళ్ళు దైవదూషణగా భావిస్తూ ఉన్నారు. అందుకే మూకుమ్మడిగా తీసుకుని ఆయనను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి అనుకొని రాళ్లతో కొట్టి చంపివేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేదే
రాళ్లతో కొట్టి చంపివేశారన్నట్లుగా కనిపిస్తుంది. ఈ రాళ్లతో కొట్టడము అంటే మామూలుగా కొట్టడం కాదు, కానీ మనం సాంప్రదాయాన్ని పరిశీలించినట్లయితే మరి ఘోరమైనటువంటి మరణం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏం చేస్తారో, వీళ్ళు ఒక కొండపైకి తీసుకెళ్ళి ఆ బండరాయికి చేతులు కట్టేస్తారు. ఆ తర్వాత ఎవరైతే సాక్షులుగా ఉంటారో అధికారి, ఇక్కడ సౌలు అనేటువంటి అధికారి, పౌలుగా మారినటువంటి సౌలు సాక్షిగా ఉంటూ ఉన్నాడు ఆయన మరణానికి. ఆయన దగ్గర ఈయన వస్త్రాలు వేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఆ బండ మీద నుంచి కిందకు పడత్రోయాలి. అలా పడత్రోసిన తర్వాత ఏం చేస్తారు? 2 మనుషులు మోయగలిగినంత పెద్ద బండరాయిని తీసుకొని ఈ మనిషి మీద వేసి చంపేస్తూ ఉంటారు. అత్యంత దారుణమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్టీఫెన్ గారు చెబుతూ ఉన్నారు, యేసు ప్రభు నా ఆత్మన గైకొనము. ప్రభువు మరణము ఇంకా మనస్సులో నుంచి తొలగిపోలేదు. అది ఫ్రెష్గా జ్ఞాపకాలలో మిగిలి ఉంటుంది. అందుకే ప్రభువులా జీవించాలి అనేటువంటి తపన ఆయనలో చాలా ఎక్కువగా ఉంది. అందుకే ప్రభువు స్థానములో తనను తాను ఊహించుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రభువు అక్కడ సిలువలో చనిపోతే ఇక్కడ తాను రాళ్లతో కొట్టబడి చంపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుని ఆత్మను, ప్రభుని స్ఫూర్తిని స్వీకరించినటువంటి స్టీఫెన్ గారు మొట్టమొదట తన మరణానికి కారకులైనటువంటి వారందరినీ కూడా క్షమించమని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్షరాల ప్రభువు మాటలే తాను కూడా వాడుకుంటూ ఈ నేరము వీరిపై మోపవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన శరీరము నాశనమైపోతూ ఉంటుంది, కానీ ఆత్మ పాడైపోకూడదు, నాశనము కాకూడదు. అందుకే ప్రభువు తన పని ముగించుకున్న తర్వాత తన ఆత్మను దేవుని చేతిలో అప్పగించినట్లే స్టీఫెన్ గారు కూడా తన పని ముగించుకున్న తర్వాత తన ఆత్మను దేవుని హస్తాలలోకి అప్పగిస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి మన జీవితాలకు స్ఫూర్తి. వివిధ రంగాలలో పనిచేసేటువంటి ఏ క్రైస్తవుడైనా సరే, వివిధ అంతస్తులలో పనిచేసేటువంటి ఏ క్రైస్తవుడైనా సరే, తన ప్రాథమిక బాధ్యత క్రీస్తును గురించి ప్రకటించడము. ఇదేదో ప్రచారము కాదు, వాస్తవానికి సాక్ష్యం ఇయ్యడము. తన జీవిత విధానము ద్వారా క్రీస్తు అందరినీ రక్షించుటకు, సమస్త జనులకు పరమానందాన్ని ఇచ్చేటువంటి శుభవార్త అన్నారు. లోక రక్షకుడు జన్మించారని చెప్పారు. కాబట్టి అందరూ రక్షింపబడాలి అనేటువంటి సదుద్దేశ్యముతో మాత్రమే క్రీస్తు ఆయన బోధనలను గురించి అందరికీ తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవి అందరికీ కూడా సర్వజనీయమైనటువంటి లోక కళ్యాణము కోసము చెప్పబడిన మాటలే. చాలాసార్లు చెబుతూ ఉంటాను, 3 మాటల్లో ప్రభుని బోధలు దాగి ఉన్నాయి: ప్రేమ, సేవ, క్షమాపణ. అవి ఎవరు అనేటువంటిది కాదు, ఎలాంటి మనుషులైనా ఆచరించాల్సినటువంటివి, ఆచరించదగినవి. మనిషి రక్షింపబడడానికి, దైవాంశ సంభూతుడిగా ఈ లోకములో జీవించడానికి, అందరితో సంతోషముగా ఆనందంగా జీవించడానికి, ఈ లోకాన్ని ఒక స్వర్గంగా మలుచుకోవడానికి అవసరమైనటువంటి ప్రధాన సూత్రాలు ప్రభువు బోధించింది అదే. కాబట్టి వాటికి ప్రత్యేకమైనటువంటి సాక్షులుగా ఉండాలి. ఆనాడు పరిసయ్యులు ధర్మశాస్త్రానికి ప్రతీకలుగా ఉన్నట్లే, ధర్మశాస్త్ర ఆచరణకు వాళ్ళు సాక్ష్యముగా ఉన్నట్లే, ఈనాడు క్రీస్తు బోధనలకు నీవు నేను అందరము ఏ అంతస్తుల వారమైనా సరే, ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికైనా సరే అలా సాక్షులుగా ఉండాల్సినటువంటి అవసరము పునీత స్టీఫెన్ గారి జీవితము మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పునీతిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ సందర్భంలో మనలో కూడా అదే స్ఫూర్తి ఉండాలి అని చెప్పి నేను సాక్ష్యం ఇస్తాను. నా జీవితం ఎప్పుడూ ఒక సాక్షిభూతములా ఉండాలి, క్రీస్తుకు ప్రాతినిధ్యాన్ని వహించేటువంటిదిగా ఉండాలి అన్నటువంటి భావనతో మనము కంకణము కట్టుకోవడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులను, అవసరమైన వరానుగ్రహాలను ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.